కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలలో వయో వృద్ధ పెన్షన్, వితంతు పెన్షన్, పక్క ఇంటి స్థలాలు కానీ ఇల్లు కట్టించడం కానీ 18 సంవత్సరాల వయసు దాటిన స్త్రీలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. పథకాలు ఇవ్వకపోవడం వల్ల ప్రజల్లో అసంతృప్తి అనేది ఎక్కువగా ఉందని దీన్ని పార్టీ గుర్తించి నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మిగిలిన పథకాలు హామీలు కూడా అమలు చేయాలని విన్నపంగా తెలియజేసుకుంటున్న పొంగనూరు నియోజకవర్గ సోమల మండలం సింగిల్ విండో డైరెక్టర్, చిత్తూరు జిల్లా మైనార్టీ కార్యవర్గ సభ్యులు షేక్ అష్రఫ్ అలీ తెలుపుతూ ప్రసంగించారు. పేదల కలలను సాకారం చేయండి. గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు మన పార్టీ అధికారంలోకి రాకముందు మీరిచ్చిన హామీలు ఇంకా కొన్ని హామీల కోసం పేదలు ఎదురు చూస్తున్నారు. అందులో ముఖ్యమైనవి వయోవృద్ధులకు పింఛన్లు, వితంతువులకు పింఛన్లు, పట్టా ఇళ్ళు, పల్లెల్లో పట్టా ఇళ్ళు. ఈ మూడు పథకాల కోసం అనేక మంది ఆశగా ఎదురు చూస్తున్నారు. గడిచిన ప్రభుత్వం 3 సంవత్సరములు పింఛన్లు పెండింగ్ పెట్టింది. అప్పట్లో భర్తలు చనిపోయిన వాళ్ళు, వయోజనులు వయసు అయిపోయిన వాళ్ళు పింఛన్లు అప్లై చేసుకుంటే పింఛన్లు రాలేదు. మన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పైబడినా ఇంకా వాటి ప్రస్తావనే లేదు. 60 సంవత్సరాల్లో పింఛన్ 60 సంవత్సరాల పింఛన్లు దరఖాస్తు చేస్తున్న వారికి 65 ఏళ్ళు ఉన్నాయి. భర్తలు చనిపోయి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతున్న అనాథమైన ఆడవారికి కూడా ఇంకా పింఛన్ మంజూరు కాలేదు. పల్లెల్లో పేదవారికి ఇల్లు కట్టుకోవడానికి 3 సెంట్లు జాగా ఇస్తామన్నారు. కానీ ఇంతవరకు ఏ ఒక్క పల్లెలో కానీ ఇంటి జాగాలు ఇచ్చిన దాఖలాలు లేవు. అంతేకాదు పక్కా ఇల్లు కూడా ఇంకా మంజూరు కాలేదు. ఇక 3 సంవత్సరాలు ఉంది సార్. ఇంకో సంవత్సరం ఇలాగే జరిగిపోతే 2 సంవత్సరాలు మిగిలితే ఏ పేదవాడు సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి ముందుకు రాడు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఇల్లు కట్టిన తర్వాత బిల్లులు ఆగిపోతే, ఇంకా ప్రభుత్వం ఒకవేళ మారితే బిల్లులు వస్తాయో రావో అనే భయంతో ఇల్లు ఎవరు కట్టుకోలేదు సార్. గడిచిన 2014-19 కాలంలో మన ప్రభుత్వంలో నిర్మించిన ఎంతోమంది పేదవారికి ఇంకా ఇళ్ళ బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఆ ఇళ్ళ బిల్లులు పెండింగ్ ఇంతవరకు ఊసేయలేదు. గ్రామాలలో మౌలిక వసతులు అసలు ఏమీ లేవు సార్. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పల్లెల్లో సంక్షేమ పథకాలు అమలు చేయండి. ఎప్పుడైతే పల్లెల్లో సంక్షేమ పథకాలు అమలుతాయో అప్పుడే పల్లెటూరు జనాలకు మన మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు చాలా విజ్ఞులు. మీకు ప్రపంచ దేశాల మీదే కాదు ప్రతి విషయంలోనూ క్షుణ్ణమైన ఒక గొప్ప అవగాహన ఉంది. కాబట్టి దయచేసి పేదలకు పింఛన్లు, వయోజనులకు పింఛన్లు, వితంతువులకు పింఛన్లు, పక్కా ఇళ్ళు వెంటనే మంజూరు చేయించి ఇంటి స్థలాలు ఇప్పించి అందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉందని మీకు మరీ కోరుకుంటున్నాను సార్. రెవెన్యూ శాఖ ఎన్ని విధాలుగా అర్జీలు పెట్టుతున్నా ప్రభుత్వ స్థలాలు గుర్తించడంలో కానీ పేదల కోసం ఇళ్ళ జాగాలు గుర్తించడంలో కానీ ఇంతవరకు స్పందనే లేదు. కాబట్టి సంబంధిత మండల రెవెన్యూ అధికారిని ఆదేశించి సంబంధిత పల్లెల్లో ఎక్కడైనా ప్రభుత్వ భూమి కానీ రైతులు ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు ఇచ్చే రైతులు భూములు ఉంటే కానీ వెంటనే గుర్తించి పేదలకు పట్టాలు మంజూరు చేయవలసిందిగా మరీ కోరుకుంటున్నాం సార్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.